అమ్మ ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా, ఎలా ఉందంటారమ్మా? మాకు జగన్ బాబు ప్రభుత్వమే బాగుంది. మాకు అన్ని పొందింది ఆ ప్రభుత్వంలోనే. ఏమేమి పొందుంటారమ్మా ఈ ప్రభుత్వం నుంచి? అందరికి సాయం కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమేమి లబ్ధి పొందుంటారమ్మా? నాకు వాళ్ళ నాన్న ఉండేటప్పుడు ఇల్లు ఇచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత పింఛన్ ఇస్తున్నాడు. 5 కేజీలు బియ్యం వస్తుంది. నాకు కొడుకులు లేరు. ఆయనే తెల్లారేలే తెచ్చిచ్చిపోతున్నాడు. నీకు హ్యాపీగా ఉండా. నాకు ఆ ప్రభుత్వమే కావాలా. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు, మరి ఎట్లా తీసుకుంటున్నారమ్మా? మరి ఏమి ఇబ్బందులు పడుతున్నాం. అట్లా ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారమ్మా? ఏం చేసాము అట్లా చేశారు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏముంది, విపరీతంగా ఉండే పార్టీయే కదా అయ్యా చేసేది. అది కాదు, అందరికి తెలిసిందే కదా. మేము చెప్పేది ఏముంది. అట్లా చేశారు. నిన్న బ్యాంక్ చుట్టూ 3 సార్లు తిరిగా నేను. నాకు ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు లేరు. నా పరిస్థితి ఏంటి చెప్పు? ఇంటికి వచ్చి తెల్లారేలేక ఇచ్చేవాళ్ళు. అది కక్కుర్తి కదయ్యా చెప్పు. అదే వాలంటీర్లు ఉండటం మేలంటారా, మరి బ్యాంకులకి వెళ్ళి తీసుకోవడం మేలంటారా? మాకు బ్యాంకులకు వద్దయ్యా. మాకు జగన్మోహన్ రెడ్డి గెలవాలా. మాకు వాలంటీర్లను పెట్టుకోవాలా. మాకు అన్నీ జరగాల. మాకు ఆ ప్రభుత్వమే కావాలా. మరి ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా, ప్రతాప్ రెడ్డి గారు ఈసారి హ్యాట్రిక్ కొడతారంటారా? గ్యారెంటీగా కొడతాము. ఎలా కొడతారంటారు? ఎలా కొడతారు? మేమంతా ఉన్నాము శక్తి. ఆయనకి రోడ్లే లేదు, డెవలప్ జరగలేదు. ఎట్లా ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు పుడతారు. 4గురికి ఒక రకంగా చేయలేరుగా. కరెక్టా కాదా? ఏదో ఒకటి మిస్ అవుతుంది. మళ్ళీ డెవలప్ చేసిన తర్వాత ఆ కొడుకును కూడా చేస్తాడుగా. అది ఆలోచించుకోవాలి ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు. మరి మేము కూడా చేస్తాము, సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు కదా, దాన్ని మీరేమంటారు? వాళ్ళు ఇచ్చేది ఒక్కటి కూడా చేయలేరు. జగన్ ఇచ్చే చేస్తాడు, చెప్పినే చేస్తాడు. అంతేగాని ఆయన చెయ్యడు. ఇది వరకు ఏం చేశాడు అయ్యా? ఏం చేశాడు? అందరినీ మోసం చేశాడు కదా. ఎవరికి చేశాడు చెప్పండి, మీకు తెలుసు కదా. అందుకని మాకు ఆ ప్రభుత్వం వద్దు. మాకు ఆయనే కావాలా. మాకు మళ్ళీ సచివాలయం కావాలా. మాకు వాళ్లే పింఛన్లు ఇవ్వాలా. మేము గెలిపించుకుంటాము. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉండారు. ఆయనకి ఏం జరగదు. ఆ హామీ నేను ఇస్తా. ఎన్ని సీట్లతో గెలిపించుకుంటారంటారు మరి ఈసారి జగన్ సార్? 130 సీట్లు పక్కా గ్యారెంటీగా మాకు వస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారికి అయితే కనుక ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు? వస్తుంది. 2 లక్షల పైనే వస్తాయి. ఏం డౌట్ లే. మరి పైన విజయసాయి రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. వాళ్ళిద్దరు పరిస్థితి, వాళ్ళిద్దరు పనితీరు ఎలా ఉండబోతుంది? మరి వాళ్ళు దీనికి వేసిన దానికి వేస్తారు. ఆయన మాత్రం ఎందుకు రాడా? దీనికి వేసిన అవతల వారు కదా. ఇంకా ఆడ కన్ఫామ్ అయిపోయిందా? ఎవరు? విజయసాయి రెడ్డి. ఏం ఇబ్బంది లేదు. మేము గెలుచుకుంటాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీట్ లో కూర్చుంటాడు. అది పక్కా. మరి ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కరోనా టైంలో ఎలా ఉందంటారమ్మా? ఏది కరోనా టైంలో ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం? ఆయన బతికిచ్చాడు జనాల్ని. ఎట్టా బతికిచ్చారంటే అందరికి ఇళ్ళ పంపించాడు. అందరినీ రూముల్లో పెట్టాడు. వారంటీ పిల్లకాల చేత ప్రతి ఒక్క వస్తువు పంపించాడు. ఆయన కాపాడాడే గాని అప్పుడంతా ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? ఎవరినన్నా వచ్చి పలకరిచ్చాడా? ఎవరికన్నా సహాయం చేశాడా? ఏమన్నా 4 లక్షలు ఎవరికన్నా ఇచ్చిపోయాడా? ఎవరికి ఇచ్చిపోవాలా? ఆయనే చేశాడు. ఆయనదే ప్రభుత్వం కావాలి మాకు. అంతే, అది జరిగేది అంతే. వాళ్ళు ఎన్నన్నా ఇంకా 10 మంది కలవని కాక మా జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుంటాడు. కూర్చోబెడతాము మేము. ఇప్పుడు సర్వేలన్నీ మరి ఇప్పుడు జగన్ సార్ రారు, ఇప్పుడు టీడీపీనే వస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. టీడీపీ రాదు, మాకు తెలుసు. జగన్ కుందని మాకు తెలుసు. అంతే. Please subscribe .news.